హలో ఎర్లీ మార్నింగ్ ఫుల్ వర్షం. మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత వర్షంలో మేము బయలుదేరింది కడపకు అనమాట. ఎందుకంటే డిఎస్సిలో సార్కి ఎస్ఏ తెలుగు పోస్ట్ వచ్చింది. అది విజయవాడలో మీటింగ్ కోసమని మేమైతే బయలుదేరామన్నమాట. ఫుల్ వర్షము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీ పాస్ తీసుకోవడానికి చూసారా క్యూ ఎంత ఉందో. సో అక్కడ సార్కి ఒక పాసు, తనకి గార్డియన్గా వెళ్ళినందుకు నాకు ఒక పాసు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఆ ఐడెంటిటీ కార్డ్స్ మీద మొత్తం కంప్లీట్ చేసేసి ఫొటోస్ అంటించేయాలన్నమాట. మనకి బస్ నెంబర్ కూడా ఇస్తారు. అంటే ప్రతి జిల్లాకి 50 బస్సులు వేశారనమాట. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట. అక్కడ చూడండి ఫుల్ వర్షం కదా, అంత వాటర్ ఉంది. సార్ని అతి కష్టం మీద వాటర్ నుంచి దాటించి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించాను. తీరా చూస్తే అక్కడ వడ పొంగలి అనమాట. పొంగల్ అయితే సార్ తినరండి, అందుకోసం నేను వడే పెట్టించాను. నేనైతే పొంగల్ తిన్నాను. సో టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ ఎంట్రీ పాస్లు ఉన్నాయి కదా, అవి తీసుకొని బస్సెస్ దగ్గరకు వచ్చేయాలన్నమాట. మనకు ఒక బస్ నెంబర్ ఇస్తారు. ఆ బస్ నెంబర్లో మాత్రమే ఎక్కాలండి. ఎక్కిన తర్వాత కూర్చుంటే అందరూ కంప్లీట్ అయిన తర్వాత బస్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే. కానీ ఆ రోజు వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే బ్యాడ్ లక్ అనమాట అనుకోవాలి, ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. మేమైతే బస్సులో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి మెసేజ్ అయితే వచ్చిందనమాట. బస్సులో స్నాక్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టారు. ఇంకా కాసేపట్లో బస్సులు స్టార్ట్ అవుతాయి అని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆ మినిట్లోనే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో ఇంక అందరూ పాపం అప్సెట్ అయిపోయారండి. ఎందుకంటే ఉద్యోగం సంపాదించిన ఆనందంలో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంక సో అందరూ తిరిగి అయితే ప్రయాణం పెట్టారు. మళ్ళీ 24న స్టార్ట్ అయ్యిందండి. అంటే 25న ప్రోగ్రామ్ అనమాట. సో మళ్ళీ 24ని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. సేమ్ ప్రాసెస్ అండి, ఐడెంటిటీ కార్డ్ తీసుకోవడము, బస్ ఎక్కడం అనమాట. ఇక్కడ చూసారా ఆ డిఎస్సి సాధించిన అభ్యర్థులు ఎంత సంతోషంగా ఫోటోలు తీసుకుంటున్నారో. ఎందుకంటే ఆ తీపి గుర్తులు అనేవి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. స్వీట్ మెమరీస్ కదా, అవి ఎప్పటికీ అలాగే ఉండాలని వాళ్ళు దాన్ని ఒక గుర్తుగా ఫోటో తీసుకుంటున్నారు. సార్ను వెళ్ళమన్నా సరే ఏం వెళ్తాంలే అని కూర్చున్నారు. సో అందరూ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత బస్ ఎక్కి కూర్చున్నారనమాట. నియర్లీ 9:20 ఎంత అవుతుందని టైము. అప్పటికి బస్ అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పుడు కూడా లైట్గా వర్షం పడుతుంది. వీళ్ళందరూ మళ్ళీ భయపడ్డారు, అంటే లాస్ట్ టైం లాగే ప్రోగ్రామ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుందేమో అని. కానీ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ కాలేదండి, బస్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. ఆ స్టార్ట్ అయిన వెంటనే చూడాలి ఒక్కొక్కరి ఫేస్లో ఆనందము వెలకట్టలేమండి దాన్ని అయితే. బస్ అయితే స్టార్ట్ అయిందనమాట, కడప నుంచి అనమాట. మా సార్కి ఇది ఒక తీపి గుర్తుగా ఉండాలని నేను షూట్ చేశానండి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.